జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి కాశపోగు ప్రతాప్ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ నరసింగరావుతో కలిసి బ్యాంకర్లతో రుణాల మంజూరుపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకు రుణాలు అందించనున్నారని తెలిపారు. జిల్లా బ్యాంకు కేటాయించిన 100 కోట్ల రూపాయల రుణాలన్నీ ఈ నెలలో పూర్తి చేయాలన్నారు. ప్రజల మన్ననల్ని పొందేలా పోలీసులు విధులు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని, సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై గ్రామస్తులకు పోలీసు అధికారులు తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గద్వాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ధరూరు మండల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సందర్శించి స్టేషన్ రికార్డులు, పరిసరాలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మానిటర్ కమిటీ ఆధ్వర్యంలో నిషేధిత గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ఫిర్యాదుదారులందరికీ కూడా ఒకే రకమైన సేవలు అందించాలని సూచించారు. రాత్రిపూట పెట్రోలింగ్ అధికారులు పాత నిరస్తుల స్థావరాలను తనిఖీ చేయాలని తెలిపారు. రోగ నివారణకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సిద్దప్ప సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పుట్టిన శిశువుకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని, తరువాత అనుబంధ ఆహారాన్ని ఇస్తూ తల్లిపాలు 2 సంవత్సరాల వరకు తగ్గించాలని సూచించారు. క్రమం తప్పకుండా 5 సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వడ్డేపల్లి, కొంకల్ల, జులేకల్, రామాపురం, తనగల గ్రామాలలో మట్టి సేకరణ, భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొంకల గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యవసాయ అధికారి రాధ తదితరులు పాల్గొన్నారు. అలంపురం మండలం లింగనవాయి గ్రామంలో అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేల సారం తగ్గుతున్నట్లు అధికారులు వివరించారు. భూసారాన్ని తగ్గించి ప్రకృతి సంపదను క్షయం కాకుండా కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేటీ దొడ్డి వ్యవసాయ అధికారి సాజిదా రెహమాన్ పిలుపునిచ్చారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి నేత దుస్తులు ధరించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కోరారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత సంబరాలు నిర్వహించారు. చేనేత వృత్తిలోని నైపుణ్యాన్ని యువత అందిపుచ్చుకొని సాంకేతికతను జోడించి వస్త్రాలను తయారు చేయాలని సూచించారు. చేనేత దుస్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం చేనేత కార్మికులను, ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు జోగులాంబ గద్వాల జిల్లాలో 1,29,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి 46.51 కోట్ల రూపాయల రవాణా ఛార్జీలను ఆదా చేసుకున్నారని మహబూబ్ నగర్ రీజన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ లక్ష్మీ ధర్మ తెలిపారు. గద్వాల ఆర్టీసీ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరంలో మహబూబ్ నగర్ రీజన్ కు 105 నూతన బస్సులు వచ్చాయని, విహారయాత్రలకు, వివాహాది శుభకార్యాలకు అద్దె బస్సులపై ధరలు తగ్గించామని తెలిపారు. గమ్యం యాప్ ద్వారా బస్సు గమ్యస్థానాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ క్లినిక్ ద్వారా ఆరోగ్యేతర సేవలపై కౌన్సిలింగ్, లింగ ఆధారిత సేవలు, సాధారణ ఆరోగ్య సేవలు అందిస్తారు. ధరూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తిరుమలేష్, ఉరుకుందమ్మ అండర్ 14 రగ్బీ పోటీలలో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఆయన వివరించారు. వీరు బీహార్ లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.